నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము ఉగాది ఫలితాల్లో భాగంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో గత వీడియోల్లో మేషరాశి వారికి, వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ సంచారం మార్చి 19వ తారీఖున మనకి ఉగాది తెలుగువారికి ఉగాది ఫలితాలు తెలుసుకోవటం అనేది పరిపాటి. కాబట్టి దీంతో పాటుగా కొన్ని రాష్ట్రాలు మనం తీసుకున్నట్టయితే కన్నడ వాళ్ళు కూడా ఈరోజే చేసుకుంటారు. కొన్ని రాష్ట్రాలు కేరళ, తమిళనాడు వారి ప్రాంతాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు ఉగాది పంచాంగ శ్రవణము చేయటం అనేది మన తెలుగువారికి పరిపాటి. కాబట్టి ఈరోజు గ్రహ గతులు, స్థితులు ఎలా ఉండబోతున్నాయి వచ్చే సంవత్సరం అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియోలో మిథున రాశి వారికి ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వారు, అలాగే ఆరుద్ర 4 పాదాల వారు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ రాశిలోకి రావటం జరుగుతుంది. మృగశిర వారు పగడం ధరించినట్టయితే వారికి మంచి జరుగుతుంది. ఆరుద్ర వారు గోమేధిక ధారణం చేసినట్టయితే మంచి జరుగుతుంది. ఉంగరం స్టోన్లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, రింగులో లాకెట్ లాగా మెళ్ళో వేసుకునేవారు వేసుకోవచ్చు. అలాగే పునర్వసు వారు కనకపుష్యరాగాన్ని ధరించినట్టయితే 3 పాదాలు ఉంటాయి కాబట్టి 3వ పాదం వరకు కనకపుష్యరాగాన్ని ధరించినట్టయితే వారికి మంచి జరుగుతుంది. లైఫ్ స్టోన్గా చెప్పొచ్చు. రాస్యాధిపతిగా కూడా ఇక్కడ బుధుడు ఉంటారు కాబట్టి జాతి పచ్చ మరకతం ధరించినట్టయితే ఇది కూడా వారికి అదృష్ట రత్నంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఈ గోచార ఫలితాలు ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఇక్కడ కొంత చూసినట్టయితే మనకి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ మనం తీసుకున్నట్టయితే గురువు జూన్ 2వ తారీఖు నుంచి తన ఉచ్చక్షేత్రమైన కర్కాటకంలోకి ద్వితీయంలోకి వెళ్ళటం అనేది, రావటం అనేది వీరికి అత్యంత యోగవంతంగా చెప్పవచ్చు. దశమ శని నడుస్తున్నప్పటికీ గురుబలం వల్ల దాని నుంచి వీరు బయటపడతారు అని చెప్పని మనం చెప్పవచ్చు. వీరి వాక్కుకి మంచి ఇది పెరుగుతుంది. అంటే ఇంతవరకు ఒక్కొక్కళ్ళు మనం చెప్తున్నా కూడా మన కింద వాళ్ళు సరిగా పనిచేయరు ఒక్కొక్కసారి. అలా కాకుండా ఇక్కడ మనకి ఏమవుతుందంటే మన కింద వాళ్ళు, మన తోటి వాళ్ళు, మన పై వాళ్ళు కూడా మన మాట వినే అవకాశం అనేది వస్తుంది. వాక్శుద్ధి అంటే ఒక్కొక్కసారి మనం చెప్పిన దానికి బలం చేకూరుతుంది. కాబట్టి మాటకు తిరుగు లేకుండా ఉంటుంది. ధనం కూడా పెరుగుతుంది. ఆదాయం 2-3 రకాలుగా వీరికి చేరుతుంది. ఎంత కష్టపడితే అంత వీరు సాధిస్తారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే రాహుకేతువులు ద్వితీయము అష్టమంలోకి సంచారం జరుగుతోంది. రాహు అష్టమ సంచారం, అలాగే కేతువు ద్వితీయ సంచారము డిసెంబర్ 6వ తారీఖు నుంచి జరుగుతోంది. కాబట్టి ఇది ఒకంత ఇబ్బంది పెట్టే అవకాశం గురుబలం ఉంది కాబట్టి దీని నుంచి బయటపడతారు. అలాగే నడిచే మహర్దశ, అంతర్దశలు కూడా మనం పరిశీలించుకోవాలి. వ్యక్తిగత జాతకం అనేది వేరుగా ఉంటుంది, గోచార ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ మనం సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి. కాస్త వ్యక్తిగత జాతకం ఇబ్బందిగా ఉంది అంటే గోచారం ఎలా ఉంది పర్వాలేదు అనుకుంటే దాని నుంచి కొంచెం తట్టుకుని బయటపడతారు. వ్యక్తిగత జాతకం కూడా బాగుంది, నడిచే మహర్దశ, అంతర్దశ, ఈ గోచారము బాగుంది అంటే ఇంకొంచెం అభివృద్ధి చెందడానికి ఆ సంవత్సరం వీరికి అవకాశాలు అనేవి వస్తాయి అని మనం చెప్పవచ్చు. కాబట్టి గురువు జూన్ 2వ తారీఖు నుంచి అత్యంత యోగవంతమైన ఫలితాలు ఇస్తారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో గురువు మొట్టమొదటిగా అత్యంత యోగవంతంగా మంచి ఫలితాలు ఇస్తున్నది, తన సంపూర్ణమైన ఫలితాలు ఇస్తున్నది ఈ మిథున రాశి వారికే అని చెప్పని మనము చెప్పవచ్చు. ద్వితీయం నుంచి అష్టమాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా బయటపడే అవకాశం అనేది వీరు ఉంటుంది. చిన్నా చితగా వచ్చినా కూడా దాని నుంచి బయటపడతారు. ఉద్యోగ స్థానంలో అనుకూలతలు ఉంటాయి. కుటుంబంలో అంతా కూడా అనుకూలతలు ఉంటాయి. మంచి కార్యాలు చేస్తారు. గృహం ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే వీరి సంచారం మళ్ళీ మనకి దశమం మీద కూడా ఉంది. కాబట్టి వృత్తిలో ఒకంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎంత కష్టపడితే అంత పేరు అనేది వీరు సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వము, అలాగే ప్రమోషన్స్ కూడా వీరు పొందుతారు. గురుగ్రహం ఇక్కడ వీక్షణ భాగ్యం మీనాన్ని కూడా చూస్తుంది కాబట్టి
పంచమ దృష్టితో కూడా వీరికి ఒకంత మంచి జరుగుతుంది. అంటే దశమాన్ని చూస్తుంది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు సాధిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో ఒకంత మంచిగా ఉండే మొట్టమొదటి రాశి అంటే 75%, మోర్ దాన్ 75% మంచి రిజల్ట్స్ ఈ గోచారంలో గురు భగవానుడు ఇవ్వబోతున్నాడు. అలాగే రాహువు ద్వితీయంలో, రాహు అష్టమంలో, కేతువు ద్వితీయ సంచారం, శని దశమ సంచారం ఉన్నప్పటికీ కూడా ఒకంత మంచిగా ఉంటుంది. ఉద్యోగ స్థానంలో ఎవరైతే కొత్త ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్నారో వారికి కలుగుతుంది. కొంత ఉన్న చోట నుంచి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కూడా వీరికి ఉంటుంది. అలాగే కొత్త కొత్త ఉద్యోగాల్లో చేరిన వారికి కూడా అనుకూలతలు అనేవి వీరికి ఉంటూ ఉంటాయి. ఇంట్లో అన్నింట్లో కూడా మంచి అవకాశాలు అనేవి వస్తాయి, ప్రమోషన్స్ అనేవి పొందుతారు. అలాగే అన్ని రంగాల వారికి, మార్కెటింగ్ రంగంలో వారికి, బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉన్నవారికి, అలాగే వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి అన్నింటా కూడా వీరు గుర్తింపు లభిస్తుంది, మంచి రాణిస్తారు, ఉన్నత ఉద్యోగాలు అన్నీ కూడా పొందుతారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే విదేశీ అవకాశం, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కూడా వెళ్ళే అవకాశం అనేది వీరికి కలుగుతున్నది అని చెప్పని మనము చెప్పవచ్చు. కుటుంబానికి అండగా ఉంటారు, ఎందుకంటే దశమ సంచారం ఉంది కాబట్టి కొంత ఇక్కడ తల్లి తండ్రి ఆరోగ్యం కొంచెం మనం చూసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. వారికి మనం ఎంత పనిలో ఉన్నా కూడా వారికి అండగా ఉండటం అనేది మనకి ముఖ్యం. అలాగే ఒత్తిడి అనేది కొంత ఉంటుంది, అంటే ఉద్యోగం వ్యాపార రీత్యా కొంత తిప్పటం ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని జయించడానికి చక్కగా వీరు శనికి అభిషేకం చేసుకోవటం, శివనామ స్మరణ చేయటం అనేది ఎంతైనా మంచిది. అలాగే రాశ్యాధిపతి అయిన బుధుడిని ప్రార్థించటం, వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం, గురువారం, శనివారం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అలాగే వారి ఇష్ట దైవం ముందుగా, అలాగే ఇంటి ఇలవేలుపు కులదేవతను కూడా మనం ప్రార్థించుకోవడం అనేది ఎంతైనా మంచిది. వారిని విస్మరించి మనం ఎన్ని దేవతల్ని పూజించినా, ఎన్ని వందల లక్షల కోట్లు పెట్టి ఆరాధించినా ఉపయోగం ఉండదు. కాబట్టి కుటుంబ దైవం ఇలవేలుపుని మనం పూజించుకోవాలి. అలాగే తల్లి తండ్రి మనకి ప్రప్రథమంగా గురువు, వీరన్నదిని కూడా మనం విస్మరించి ముందుకు వెళ్ళినట్టయితే మనకి కలిసి రాదు. కాబట్టి వారిని చూసుకోవటం, అలాగే కుటుంబంతో కూడా సత్సంబంధాలు ఉండటం అనేది ఎంతైనా సరే మంచిది అని చెప్పని మనం చెప్పవచ్చు. గురువు అనుకూలత వల్ల అన్ని రంగాల్లో కూడా వీరు రాణించటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగాలు కొత్తగా చేరిన వారికి, ఉన్నవారికి ప్రమోషన్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. కొంత ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్తో కూడిన హైక్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రంగాల వారికి కూడా మనం చూసుకున్నట్టయితే మంచి ఫలితాలుగానే మనము చెప్పవచ్చు. కొంచెం శని వక్రించి సంచారం మనకి జూలై నుంచి డిసెంబర్లో తీసుకున్నట్టయితే కొంత భాగ్య సంచారానికి మనకి ఇక్కడ వస్తుంది. కాబట్టి దశమంలోనే వారు సంచరించడం జరుగుతుంది. ఆ ఫలితాలు మనం తీసుకున్నప్పుడు ఒకంత కష్టపడే తత్వం అనేది ఇక్కడ ఉంటుంది. తండ్రికి కొంత ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వారి పట్ల మనకి హాస్పిటల్ ఖర్చులు అవి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా కూడా కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే దశమ శని, అలాగే కొన్ని మహర్దశలు నడిచేవారు జాగ్రత్తగా ఉండటం అనేది ఎంతైనా సరే మంచిది. ఇది దిస్వభావ రాశి లగ్నము తీసుకున్నట్టయితే ఒక్కొక్కసారి 2-3 ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం తీసుకుంటే మృగశిర నక్షత్రం, వీరు అంతే మొండిగా ఉంటారు. ఆరుద్ర నక్షత్రం, వారి మాట వారే వినరు, ఈ రకంగా ఉంటుంది. పునర్వసు కొంతవరకు పర్వాలేదు అనొచ్చు. కాబట్టి వారికి నడిచే మహర్దశ అంతర్దశల్ని బట్టి జాగ్రత్త అనేది అవసరము. జూదము, గ్యాంబ్లింగ్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది మంచిది. ఎవరైతే కొంచెం అలవాట్లు అవి ఉంటాయో వారు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని పట్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ తర్వాత చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం వీరు ఎలా ఉంటారు, ఎలా వారి జీవిత గమనాన్ని మార్చుకుంటారు అనేది వారి చేతిలోనే ఉంది. ఎంతో సహజం, అంటే సహనంతో కొత్త బాధ్యతలు స్వీకరించి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని కుటుంబంలోని బాధ్యతలు తీర్చుకుంటూనే అలాగే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అనేది సాధిస్తారు. అలాగే పరిపక్వత, అవగాహన, అంటే
గత కొంత సంవత్సరంగా ఇబ్బంది పడ్డది శని కానివ్వండి, వారికి నడిచే మహర్దశ అంతర్దశలు కానివ్వండి, గురుబలం లేకపోవటం, గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా వారు పడ్డ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని జీవితాన్ని ఇక్కడి నుంచి వాళ్ళు మార్చుకుంటారు. ఇక్కడి నుంచి గమనం వారిది బాగుంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరం అందిపుచ్చుకుని ఇక్కడి నుంచి జీవితాన్ని ఒక కొత్త మలుపుగా తీసుకుని వీరు ముందుకు వెళ్ళినట్టయితే అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు. గురుబలం అనేది ఈ రాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరం పరిహారం శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, శనివారం వీలున్నట్టయితే నవగ్రహాలకు ప్రదక్షిణము, మాస శివరాత్రి రోజు శివాభిషేకం చేసుకోవటం ఎంతైనా సరే మంచిది. మనకి హయ్యెస్ట్ రెమెడీస్గా చెప్పేది నెలకి ఒకసారి శివాభిషేకం, రోజు పొద్దున సాయంత్రం 2 పూటలా కూడా విష్ణు సహస్రనామం వినటం, శక్తి ఉన్నవారు, ఓపిక ఉన్నవారు, సమయం ఉన్నవారు చదవటం ఎంతైనా సరే మంచిది. చాలా రోగాల్ని దీని నుంచి బయటపడేస్తుంది అని చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్న స్త్రీ పురుషులకు వివాహాలు కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. గృహాలు కొనుగోలు చేస్తారు. అలాగే విదేశాలు వెళ్ళే అవకాశం కూడా వారికి ఉన్నది. అలాగే పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే చదువులో రాణిస్తారు. 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఇలాంటి కోర్సులు కంప్లీట్ చేసి ముందుకు వెళ్తారు. అన్ని రంగాల్లో ఉన్నవారు కూడా అభివృద్ధి సాధిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి సంతాన అవకాశాలు కూడా కలుగుతాయి. గురు భగవానుడు అది వారికి సిద్ధింపజేస్తారు అని మనం చెప్పవచ్చు. అలాగే విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, విదేశీ యానాల కోసం అంటే అక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకునేవారు, చదువు కోసం వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అందరికీ కూడా బాగుంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. వారికి నడిచే మహర్దశ అంతర్దశ కూడా వారికి తోడైతే కనుక ఈ సంవత్సరం మిథున రాశి వారికి మంచి అవకాశం 75%, మోర్ దాన్ 75% వీరికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి 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 శాంతి.